హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమధు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ వీడియో అనమాట. సో వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో ఏంటి అంటే చాలా స్పెషల్. అదేంటి అంటే యూఎస్లోనే లార్జెస్ట్ క్యాపిటల్ బిల్డింగ్ అండి. సో గవర్నర్ వర్క్ చేసే బిల్డింగ్స్ని క్యాపిటల్ బిల్డింగ్స్ అంటారు. సో యూఎస్లోనే టెక్సాస్కి క్యాపిటల్ సిటీ అయిన ఆస్టిన్లో ఉందన్నమాట ఈ క్యాపిటల్ బిల్డింగ్. సో అది చూడడానికి వెళ్తున్నాము. లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. సో మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నామండి. గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇది 22 ఎకరాల గ్రీన్ స్పేస్ అండి. ఇదంతా కూడా పార్క్ అనమాట. 22 ఎకరాల్లో ఉంటుంది. అండ్ దీంట్లో అమేజింగ్ మాన్యుమెంట్స్ ఉంటాయి. దిస్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ మాన్యుమెంట్. అలానే చుట్టూరు కూడా మంచి మంచి మాన్యుమెంట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ 22 ఏకర్స్ గ్రీన్ స్పేస్ అన్నాను కదా, పార్క్ అంతా కూడా పబ్లిక్ ఓపెన్ అండి. ఎవరైనా రావచ్చు. జాగింగ్ చేసుకుంటున్నారు, వాకింగ్ చేసుకుంటున్నారు జనం. సో ఎవరైనా ఫ్రీగా ఈజీగా పబ్లిక్ దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. అండ్ లోపల బిల్డింగ్లో కూడా ఎవరైనా వెళ్ళొచ్చు. టైమింగ్స్ ఉంటాయి. సో పబ్లిక్కి ఇది ఫ్రీ అనమాట. అండ్ గైడ్స్ కూడా ఉంటారు. మనము ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే గైడ్స్ మనకి అంతా చెప్తూ వాళ్ళ బ్యాచెస్ కింద గైడ్ చేస్తూ ఉంటారు. ఈ బిల్డింగ్లో ఏ రూమ్స్లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు వర్క్ చేస్తారో అన్నీ కూడా చెప్తారు. సో బయటంతా అవుట్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట ఈ బిల్డింగ్. అండ్ ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి 302 అడుగుల పొడవండి. సో గ్రౌండ్ లెవెల్ నుంచి పైన మీరు చూస్తే వైట్ది ఉంటుంది స్టాట్యూ. అది గాడెస్ ఆఫ్ లిబర్టీ అని చెప్తారు వీళ్ళు. ఒక స్టార్ పట్టుకుని ఉంటుంది. సో అంతవరకు చూస్తే 302 అడుగుల పొడవు ఉందంట. అయితే ఇది యూజువల్లీ యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్స్తో కంపేర్ చేస్తే 50 అడుగులు పెద్దది అని చెప్తారు. కంప్లీట్గా 22 ఎకరాల ల్యాండ్లో ఈ బిల్డింగ్ అండ్ చుట్టూరు పార్క్ ఉంటుందన్నమాట. మనం వెళ్ళగానే గ్రేట్ పీపుల్ ఎవరైతే టెక్సాస్ ఇండిపెండెన్స్కి కష్టపడ్డారో వాళ్ళు ఫస్ట్ ప్రెసిడెంట్ స్టాట్యూస్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పిక్చర్స్ అన్నీ కూడా మనకు వాల్ మీద ఉంటాయి. ఇది ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే మనకు ఒక రౌండ్ ఇలా డూమ్ తోటి హాల్ ఉంటుంది. దీన్ని వీళ్ళు రొటండా అంటారనమాట. సో ఈ రొటండా అనే ఏరియా మనకి మధ్యలోంచి ఇలా చూస్తే పైకి ఆ స్టార్ ఉంది కదా, కింద ఒక మనకి మిడిల్ సెంటర్ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. మనం ఎక్కడికి నడిచినా కూడా స్టార్ మనతోటే వస్తున్నట్టు ఉంటుంది. అండ్ అలానే అక్కడ నుంచి మీరు మాట్లాడితే ఈకో వినిపిస్తుందంట. అంటే మన సౌండ్ చాలా పెద్దగా మైక్రోఫోన్లో మాట్లాడినట్టు వినిపిస్తుందంట. అదొకటి. అండ్ ఇవన్నీ కూడా చూసారు కదా, వాల్స్ కానీ స్ట్రక్చర్ కానీ మెట్లు లేదా డోర్స్ అన్నీ కూడా అప్పటి నుంచి ఆ బిల్డింగ్ని చెక్కు చెదరకుండా అలానే ఉంచారు. ఎక్కడో చిన్ని రిపేర్స్ చేశారంట. కానీ మొత్తం బిల్డింగ్ అండ్ చాలా వరకు చెప్పాలి అంటే ఇందులో ఫర్నిచర్ కూడా అప్పటివే ఇంకా వాడుతున్నారంట. ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు చెప్పలేదు కదా నేను. ఇది 1881లో మొదలు పెడితే 1888కి పూర్తయిందంట. 7 years పట్టిందంట. సో అప్పటి నుంచి బిల్డింగ్ చిక్కు చెదరకుండా అంతే స్ట్రాంగ్గా అంతే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎక్కడ కొంచెం ఇంత పొడవున్న బిల్డింగ్ ఎక్కడ కొంచెం కూడా మనం దుమ్ము ధూళి ఏమి చూడము. అసలు క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి రెడ్ గ్రానైట్ అండ్ లైమ్ స్టోన్స్ ఇంకా చాలా హెవీ మెటల్స్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ మీరు వాల్స్ మీద చూస్తే గవర్నర్స్ ఫొటోస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కొత్త గవర్నర్ వచ్చినప్పుడు కింద ఆ ఫస్ట్ ఫ్లోర్లో కొత్త గవర్నర్ని పెట్టినప్పుడు ఆ నెక్స్ట్ అన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, అంతకుముందు గవర్నర్స్ ఎవరైతే సర్వ్ చేశారో ఈ స్టేట్ని, వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మూవ్ చేస్తారంట. సో అలా ఆ ఫొటోస్ అన్నీ కూడా ఎవ్రీ 4 yearsకి కొత్త గవర్నర్ ఎలక్ట్ అయినప్పుడు మూవ్ అవుతాయి. కొత్త గవర్నర్ ఫోటో ఫస్ట్ వస్తుంది అండ్ ఇయర్స్ వైజ్ చేంజ్ అయిపోతుంది కాబట్టి అవన్నీ మూవ్ అవుతాయి అనమాట. సో మొత్తం ఇది 4 floors అండి. సో అలా మొత్తం ఫ్లోర్కి చాలా ఎవ్రీ ఆ ప్లేస్ ఉంది కదా, పిల్లర్ మధ్యలో ఒక గవర్నర్ ఫోటో ఉందన్నమాట. సో ప్రతి డీటెయిల్ కూడా మనకు కొత్తగా ఉంటుంది. అండ్ మీరు ఆ ఫ్లోర్ మీద చూస్తే మీకు కనిపించేవన్నీ కూడా 6 flags అండి. 6 flags ఆఫ్ ది స్టేట్ అనమాట. సో నేను మళ్ళీ కింద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను 6 flags ఫ్లోరింగ్ని.
అండ్ ఇది ఫ్లోరింగ్ చూడండి చాలా షైనింగ్గా చాలా మెరుస్తూ ఉంది. అయితే చాలా గ్రిప్ ఉంది, అస్సలు ఎక్కడ కూడా కొంచెం కూడా స్లిప్పరీగా లేదు మనకి. సో నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఇదే ఫ్లోర్లో సెనైట్ ఛాంబర్ ఉంది. సో సెనైట్ ఛాంబర్ కూడా చూద్దాము. సో ఇట్స్ ఓపెనింగ్ అండి. సెనైట్ ఛాంబర్ అనేది ఇట్స్ ఎ రియల్ ఆఫీస్ ఫర్ ద గవర్నర్ అనమాట. ఇప్పుడు మనం దానికి యాక్సెస్ ఉంది, వెళ్ళొచ్చు. చూడండి ఇదే సెనైట్ ఛాంబర్. సో ఇక్కడున్న ఫర్నిచర్ ప్రతి చైర్ అండ్ టేబుల్ కూడా అప్పటి నుంచి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అవి వాడినవే అంట, అప్పుడు పెట్టినవే. సో ఇవన్నీ కూడా అప్పటి నుంచి అలానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఫర్నిచర్ కానీ బిల్డింగ్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఈ రూమ్లో ఉన్న ఫర్నిచర్ చెప్తారనమాట, అప్పుడుదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు యూస్ చేసినవే. అండ్ జనరల్ పబ్లిక్ ఈ పైన మనకి చైర్స్ ఉన్నాయి కదా, కూర్చోవచ్చు అనమాట. ఇది వచ్చి అలామో అని చెప్పి శాన్ ఆంటియాలో ఉంది. అప్పుడు ఫ్రీడమ్ ఫైట్ జరిగింది. ఆ పిక్చర్స్ అన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా వాల్ మీద ప్రతి రూమ్లో మనకి ఏదో ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంటుంది. సో గ్రేట్ పీపుల్ ఎవరైతే ఈ టెక్సాస్ ఇండిపెండెన్స్కి ఫాట్ చేశారో వాళ్ళందరి ఫొటోస్ అండ్ పిక్చర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇవి వచ్చి లిఫ్ట్ కూడా ఉంది. అండ్ సీక్రెట్ రూమ్స్ ఉంటాయి, చాలా చాలా రూమ్స్, ఆఫీస్ రూమ్స్. అండ్ ప్రతి రూమ్కి ఒక ఎంట్రీ ఉంటుంది అండ్ సీక్రెట్ ఎగ్జిట్ ఉంటుందంట. సో చాలా రకాల అంటే ఒకటే దారి కాదనమాట, ఒక దారిలోంచి ఒక దారిలోకి అట్లా అట్లా కనెక్ట్ అయి ఉంటుందంట. సో చాలా సీక్రెట్ ఎంట్రన్సెస్, ప్యాసేజెస్, షార్ట్ కట్స్ ఉంటాయి అని చెప్పేసి, సీక్రెట్ డోర్స్ ఉంటాయని చెప్పి అంటారంట ఈ బిల్డింగ్లో. అయితే సో ఇంకొక థింగ్ ఏంటి అంటే టెక్సాస్ స్టేట్కి మెయిన్ బ్రాంచెస్ ఏవైతే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ బ్రాంచెస్ ఉంటాయో అవి ఈ బిల్డింగ్లోనే ఉన్నాయన్నమాట. సో ఆఫీసర్స్ అందరూ ఇక్కడే వర్క్ చేస్తారు. అండ్ ఈ మధ్యలోవి 6 ఫ్లాగ్స్ అండి ఆ ఫ్లోర్ మీద ఉన్నవి, టెక్సాస్ స్టేట్ ఫ్లాగ్స్. అండ్ కింద నుంచి పైకి లుక్ ఇలా ఉంటుంది. సో ఇది ఒకసారి ఓవరాల్గా నేను ఈ మిడిల్లోంచి ఇలా వ్యూ చూపిస్తాను, చూసేయండి. అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ డెప్త్ బిల్డింగ్ చాలా విత్ ఉంది. సో చాలా స్పేస్ ఉంది, లోపలికి వెళ్ళొచ్చు. అండ్ చాలా చాలా రూమ్స్ ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము రిప్రజెంటేటివ్ గ్యాలరీ అనమాట. సో ఈ రూమ్ క్లోజ్ చేసి ఉంది, బట్ స్టిల్ మనం వెళ్ళి వాచ్ చేయొచ్చు, డోర్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఎవ్వరు కూడా రావద్దు, చూడొద్దు అని ఏమన్నారు. ఎన్ని పిక్చర్స్ అయినా ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు. సో ఈ పైన సిట్టింగ్ ఏరియా ఉంది కదా, సో యాక్చువల్లీ అది జనరల్ పబ్లిక్ దే కెన్ వాచ్ అనమాట. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 150 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు జనరల్ పబ్లిక్ కెన్ సిట్ అండ్ వాచ్ అనమాట. సో ఒకసారి మిడిల్లో ఈ ఏరియా అంతా కూడా హ్యావ్ ఎ లుక్, అ బ్యూటిఫుల్ మాన్యుమెంట్. అండ్ నేను ఇప్పుడు లిఫ్ట్ చూపిస్తున్నాను. సో లిఫ్ట్ ఇలా ఉందండి. సో ఇక్కడ పబ్లిక్కి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో దే కెన్ యూజ్ వాష్రూమ్స్ ఇన్సైడ్ ద బిల్డింగ్ అనమాట. అండ్ ఇది లిఫ్ట్ గోల్డ్ ఫినిషింగ్ తోటి లిఫ్ట్ ఇలా ఉంది. అండ్ షింక్స్ కూడా భలే ముద్దుగా గోల్డ్ ఫినిషింగ్ తోటి బాగున్నాయండి. సో చూడండి మెరిసిపోతూ ఇట్లా ఉన్నాయన్నమాట, బాగున్నాయి. యాక్చువల్లీ మనకి ఇత్తడి అంటారు కదా, ఆ ఫినిషింగ్తో ఉన్నాయన్నమాట. అండ్ కంప్లీట్గా ఇది 1800s 1800 సంవత్సరంలో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్. అండ్ 1800 నుంచి ఈ డెస్క్ అండ్ ఫర్నిచర్ చాలా వరకు హోల్డ్ చేస్తూ ఈ బిల్డింగ్ అలానే చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్గా వీళ్ళు ఇలా మెయింటైన్ చేస్తున్నారు. చాలా గ్రేట్ అండి. అసలు క్లిస్టర్ క్లియర్ అండ్ నీట్గా ఉందన్నమాట. స్పార్కిల్ క్లియర్ తోటి ఉంది బిల్డింగ్ అంతా కూడా. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ఈ క్యాపిటల్ బిల్డింగ్లో రియల్ సుప్రీం కోర్టు కూడా ఇక్కడే వర్క్ చేస్తుంది అనమాట. జ్యుడిషియల్
బ్రాంచ్ ఉందన్నాం కదా. సో సుప్రీం కోర్ట్ స్టార్టింగ్ నుంచి కూడా, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి కూడా ఈ స్టేట్ రియల్ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులోనే రన్ అవుతుంది. అదొక మేజర్ థింగ్ నేను ఇక్కడ మెన్షన్ చేద్దాం అనుకుంది. అండ్ చూడండి ఎంత డెప్త్ ఉందో బిల్డింగ్ అంతా కూడా. సో చాలా రూమ్స్ ఇలా లోపలికి కంప్లీట్గా డెప్త్ ఉందన్నమాట. చూడండి ఇదంతా డెప్త్ ఉంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ లోపల మనకి ఇంత టైం స్పెండ్ చేయాలి, అంత టైం స్పెండ్ చేయాలని ఏమీ లేదు. ఎవ్వరు హరీ చేయరు, ఎవ్వరు కంగారు పెట్టరు, ఎవరు తోసేయరు మనల్ని. సో మనకి చాలా వాల్యూ ఇస్తారు, మనల్ని చాలా వెల్కమ్ చేస్తారు. అందరూ కూడా స్మైల్ చేస్తారు. వచ్చి చూస్తున్నందుకు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే ఉంటుంది. సో ఎంతసేపు అయినా చూడొచ్చు, ఎన్ని వీడియోస్ అయినా తీయొచ్చు, ఎన్ని ఫొటోస్ అయినా తీయొచ్చు. అండ్ మనం పర్మిషన్ తీసుకొని వస్తే ఇంకా లోపల రూమ్స్కి కూడా యాక్సెస్ ఉంటుంది. అండ్ మనకి ఆన్లైన్లో గైడెడ్ టూర్స్ కూడా దొరుకుతాయండి. అంటే మనకు ఒక గైడ్ ఉంటారు, ఆ గైడ్కి ఇంతమంది మెంబర్స్ అని చెప్పి ఉంటారు. సో అవి అవైలబుల్ ఉన్నంత వరకు మీరు గైడ్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి గైడ్ చెప్తారు. ఇక్కడ చూడండి, నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఇవే అన్నమాట 6 ఫ్లాగ్స్, టెక్సాస్ 6 ఫ్లాగ్స్ కూడా ఈ మిడిల్లో ఈ రొటండా ఏదైతే ఉందో ఆ ఫ్లోరింగ్ మీద ఉంటాయన్నమాట, ఇలా సర్కిల్గా మనకి. సో ఇది వచ్చేసి లేడీ గవర్నర్ ఎవరైతే సర్వ్ చేశారో వాళ్ళ మాన్యుమెంట్ అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ టెక్సాస్, ఇట్లా వీళ్ళందరి మాన్యుమెంట్స్ అండ్ స్టాట్యూస్ ఇవన్నీ కూడా ఈ గ్యాలరీ అంతా కూడా ఈ బిల్డింగ్లో ఉంటుంది. సో అయిపోయిందండి, బిల్డింగ్ చూసేసాము. ఇంకా మనం బయటికి వెళ్తున్నాము. బయట సరౌండింగ్స్ నేను కంప్లీట్గా డీటెయిల్గా చూపించలేదు కదా, అవి చూపిస్తూ అండ్ బయట కూడా చాలా విశేషాలు మీతో షేర్ చేయాల్సి ఉన్నవి, అవన్నీ కూడా నేను చెప్పబోతున్నాను. సో మిక్స్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీరు చూసుంటే స్కూల్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో దే కెన్ హ్యావ్ ట్రిప్. సో స్టూడెంట్స్కి కూడా యాక్సెస్ ఉంటుంది, ట్రిప్స్ చూపిస్తారనమాట. ట్రిప్స్ జరుగుతాయి, గైడెడ్ టూర్స్ జరుగుతాయి. సో ఇది బయట నుంచి చూడండి, ఈ కట్టడం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. సో బయట నుంచి చూసిన, లోపల నుంచి చూసిన ఒక కొత్త ఫీలింగ్ అనమాట. సో యుఎస్లో ఏది చూసినా చాలా అద్భుతంగా, చాలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకతతో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అట్లా చాలా చూసాం ఇప్పటి వరకు. అందులో ఇది ఈ బిల్డింగ్ చూసినప్పుడు ఇంకొక కొత్త థింగ్స్ చూసాము అని అనిపించింది. సో టెక్సాస్లో ఉన్న చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో తప్పకుండా టెక్సాస్లో మిస్ అవ్వకూడని థింగ్స్లో ఇదొకటి అనమాట. సో డెఫినెట్లీ గో అండ్ హ్యావ్ ఎ టూర్. చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీరు టెక్సాస్లో ఉంటే ప్లీజ్ డోంట్ మిస్. శాన్ ఆంటోనియా అండ్ ఆస్టిన్స్లో చూడవలసిన దాంట్లో, ఆస్టిన్లో అయితే ఫస్ట్ చూడవలసింది ఇదే అనమాట. అండ్ శాన్ ఆంటోనియాలో మేము చూసిన కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ని కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేయబోతున్నాను. యాక్చువల్లీ శాన్ ఆంటోనియా ట్రిప్ ఇది. సో శాన్ ఆంటోనియా నుంచి మేము బ్యాక్ టు నార్త్ డల్లాస్ వెళ్ళిపోతూ ఈ ఆస్టిన్లో 1 డే స్టే చేసి క్యాపిటల్ బిల్డింగ్ టూర్ పెట్టి ఒక హాఫ్ డే అక్కడ స్పెండ్ చేసి క్యాపిటల్ బిల్డింగ్ అంతా చూసామన్నమాట. సో నాకు బ్యూటిఫుల్గా వీడియో తీసి దీనికోసం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో షేర్ చేయాలి, అంటే వచ్చి చూడలేని వాళ్ళకి చూపించాలి అన్న ఒక ఇంట్రెస్ట్ తోటి నేను ఈ వీడియోని షూట్ చేశాను. బిల్డింగ్ బయటకు వచ్చాక చెప్తాను కదా, అదేంటి అంటే ఈ అండర్ గ్రౌండ్లో మీకు స్టిల్ ఇంకా కిటికీలు కనిపిస్తున్నాయి చూసారా. సో అండర్ గ్రౌండ్లో ఇంకా మనకి బిల్డింగ్ ఉంది. ఎస్ అండి. సో 6,50,000 అడుగుల లోతులో బిల్డింగ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్ మనకి అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట. సో 650,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ మనకి అండర్ గ్రౌండ్లో ఉంది. ఇంకొక 2 ఫ్లోర్లు బిల్డింగ్ అండర్ గ్రౌండ్లో ఉంది. ఇప్పుడు నేను బయట నుంచి మీకు చూపిస్తాను కదా, అప్పుడు మనకి గ్లాసెస్ ఇవన్నీ కనిపిస్తాయి అండర్ గ్రౌండ్లో ఉన్న బిల్డింగ్ది. సో అది కూడా చాలా పెద్దది. అదొకటి గ్రేట్ థింగ్ అనిపించింది, చాలా అమేజింగ్గా అనిపించింది. ఇది బిల్డింగ్ ఫ్రంట్ నుంచి, మనం బయటకు వచ్చేసాక ఫ్రంట్ నుంచి చూడండి, గ్లాసెస్ తోటి అండర్ గ్రౌండ్ బిల్డింగ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. బయట నుంచి లుక్ ఇలా ఉంటుంది కంప్లీట్గా. ఆ పైన మీరు, నాకు యాక్చువల్లీ అంత క్లోజ్ రాలేదు. సో చెప్పాను కదండి, గాడెసెస్ ఆఫ్ లిబర్టీ స్టాట్యూ ఉంటుంది. అండ్ ఇది వరల్డ్ వార్ II మెమోరియల్ అనమాట, టెక్సాస్ది.
అండ్ ఇంకో చిన్న లిబర్టీ ఆఫ్ స్టాట్యూ కూడా ఉంటుంది మనకి దీని ఆపోజిట్. ఇదిగో చూడండి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మాన్యుమెంట్ అనమాట. సో ఇట్లా ఈ పార్క్ అంతా కూడా మనము కొంచెం కొంచెం దూరంలో పార్క్ అంతా ఒక అమేజింగ్ మాన్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తోటి చూడండి, అండర్ గ్రౌండ్ ఒక 2 floors వరకు. ఇది బయట అనమాట, బయట నుంచి ఈ ఓపెన్ అండర్ గ్రౌండ్ మనకు కనిపిస్తుంది. అండ్ కొంత లెవెల్ దీని కంటిన్యూషన్ గ్లాసెస్తో కనిపిస్తుంది, ఇందాక మీకు చూపించాను కదా. సో అట్లా మనకి బిల్డింగ్ కింద అంతా కూడా స్టెప్స్ కనిపిస్తాయి, గ్లాస్ కనిపిస్తుంది, ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్లో పెద్ద లైబ్రరీ ఉందంటండి. సో ఆ లైబ్రరీలో గ్రేట్ హిస్టరీ అండ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటాయంట. అండ్ ఇంకా చాలా చిన్న చిన్న ఆఫీసెస్ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. ఈ బిల్డింగ్కి అస్సలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంత పెద్ద బిల్డింగ్, క్యాపిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారండి. అది ఎలా అంటే ఈ బిల్డింగ్కి కన్స్ట్రక్ట్ చేయడానికి గ్రేట్ బిల్డర్స్కి మనీకి బదులుగా వీళ్ళు 3 మిలియన్ల ఏకర్ల ల్యాండ్ని, టెక్సాస్ స్టేట్లో ఉన్న 3 మిలియన్ల ఏకర్ల ల్యాండ్ని ఎక్స్చేంజ్గా డబ్బులకి బదులుగా ఆ ల్యాండ్ని ఇచ్చి ఈ క్యాపిటల్ బిల్డింగ్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయించుకున్నారంట. సో అదొక గ్రేట్ డీల్ అండ్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు ఈ బిల్డింగ్కి. సో ఈ బయట నుంచి చాలా ఈ గ్రీన్ పార్క్ మధ్యలో అమేజింగ్గా కనిపిస్తుంది అనమాట. ఈ బిల్డింగ్ చూసే కొద్దీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఈ బయట ఉన్న ఈ మెమోరియల్ మాన్యుమెంట్ అండ్ సోల్జర్ మాన్యుమెంట్స్ ఇవన్నీ చూడడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఒక 3D ఎంబోస్డ్ లాగా ఒక చిన్న మాన్యుమెంట్ ఉందండి. చాలా అమేజింగ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాని స్ట్రక్చర్ అండ్ అంతా కూడా ఎంబోస్డ్ అవుతూ. సో ఇది కూడా నేను ఒకసారి మీకు చూపించేస్తాను, చూసేయండి. సో ఇది ఎంట్రన్స్లో మనకి ఇట్లా కొన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయన్నమాట, కొంచెం డిస్టెన్స్లో. ఇది 3D ఎంబోస్డ్ అవి మెటల్ తోటి ఇట్లా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది. అండ్ ఈ సోల్జర్స్ చుట్టూరు చిన్న మనకి టెక్స్చర్ తోటి మెటల్ 3D ఎంబోస్డ్ అవి, అండ్ పైన సోల్జర్స్ పిక్చర్స్ తోటి చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ మనకి ఈ పార్క్లో చిన్నగా ఉంటాయన్నమాట. అండ్ టెక్సాస్ ఆఫీసర్స్ మెమోరియల్ కూడా మనకి దీని తర్వాత పక్కన ఉంటుంది, చూపిస్తాను నేను. అండ్ చెప్పాను కదండి, ఇది మొత్తం 22 ఎకరాల పార్క్ అనమాట. సో తిరిగి చూస్తే ఇంకా అలా ఉంటూనే ఉంటుంది. సో ఈ వ్లాగ్ ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది, ఇక్కడికి నేను స్టాప్ చేసేస్తాను. అండ్ ఫ్యూచర్లో నేను ఇంకొన్ని శాన్ ఆంటోనియో ట్రిప్ అని చెప్పాను కదా, సో శాన్ ఆంటోనియో ట్రిప్ వ్లాగ్స్ అండ్ చూడాల్సిన ప్లేసెస్, మేము చూసిన ప్లేసెస్ మీతో షేర్ చేస్తాను. సో అవి మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో మీకు తెలుస్తుంది. అండ్ శాన్ ఆంటోనియో ట్రిప్ని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.